ఏమైంది బావా? వచ్చి కూర్చో. అంటే నాకు చిన్న పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను. బావా ఏయ్, ఏం చేస్తున్నావే? కనపడట్లేదా? డోర్ వేస్తున్నాను. పిల్లలు కావాలన్న మాట వాస్తవమేనే, నిన్ను టార్చర్ పెట్టిన మాట వాస్తవం. కానీ ఇలా తలుపులు మూసేసి శోభనం చేసుకోవడం కరెక్ట్ కాదే. శోభనమా? నేనా? నీతోనా? నీతోనా అంటే నాతో కాక ఇంకెవరితో చేస్తావే? నోర్మీ బావా, అసలు ఇప్పుడు శోభనం జరిపించబోతున్నానని ఎవరు చెప్పారు? నువ్వెందుకలా అనుకుంటున్నావు? ఒకసారి మంచం వైపు చూడే. ఏంటివి? పూలు. మరి ఆ ప్లేట్లో ఏమిటి? స్వీట్లు. మరి దాని ముందు ఆ పొగ ఏమిటి? అబ్బా, మస్కిటో స్టిక్స్. కాదు, అగరబత్తులు. ఈ సెటప్ అంతా ఎక్కడుంటుందో తెలుసా? ఎక్కడుంటుంది? ఫస్ట్ నైట్ శోభనం గదిలో మాత్రమే ఉంటుంది. నాకు నీతో శోభనం జరగకపోవచ్చు గాని శోభనం గది ఎలా ఉంటుందో తెలియనంత పిచ్చివాని కాదు. అబ్బో, అయితే బావకి సెటప్ అంతా శోభనం గదిలో అనిపించిందన్నమాట. ఈ వంకతో ఆట ఆడుకుంటే పోలే. నువ్వు భలే షార్ప్ బావా, ఇలా చూడగానే భలే కనిపెట్టేశావే. అంటే నా అనుమానం నిజమేనన్నమాట. అవును బావా, నువ్వు పిల్లలు కావాలి అని తెగ ఆరాటపడిపోతున్నావు కదా. అత్తయ్య మావయ్య నిన్ను చూసి బాధపడిపోతున్నారు. వాళ్ళ బాధ తీర్చడానికైనా నీ ఆరాటం అనచడానికైనా నా ముందు ఒకే ఒక్క దారుంది బావా. ఏమిటో అది? మంచం మీది పూలు ఈ రాత్రికి సద్వినియోగం చేసుకుందాం బావా. ఏం మాట్లాడుతున్నావే? సద్వినియోగం చేసుకోవడం ఏమిటి? నువ్వే కదా బావా 10 మంది పిల్లలు కావాలి, వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వడం చూడాలి. ఒకవేళ వాళ్ళు ఫారిన్ వెళ్తే మనం ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలన్నావు కదా. ఆవేశంలో 100 చెప్తాం. అవన్నీ నిజం అనుకుంటే ఎలా అమ్మా? ఇందాక నువ్వు ఆవేశపడ్డావు బావా, ఇప్పుడు నేను ఆవేశపడుతున్నాను బావా. అర్జెంటుగా నాకు పిల్లాడు కావాల్సిందే. ఏయ్, తప్పే, నువ్వు ఇలా మాట్లాడకూడదే. మొగుడు మాట్లాడితే తప్పులేని మాటలు పెళ్ళా మాట్లాడితే తప్పెలా అవుతుంది బావా? నీకు పిల్లలు కావాలని ఎలాంటి ఆశుందో నాకు పిల్లలు కావాలని ఆశుండదా? ఆశ తీర్చాల్సిన బాధ్యత భర్తదే కదా. అవును, భర్తదే. మరి నువ్వు నా భర్తవే కదా. అవును, భర్తనే. అప్పుడు నా ఆశలు తీర్చాల్సింది నువ్వే కదా. అవును, నేనే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఏం చెక్క పండంటి బిడ్డని కనిద్దాం. నో 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 నో, నేను పెళ్ళైన బ్రహ్మచారినే. ఇష్టం లేని దాన్ని టచ్ కూడా చేయను. ఎలా టచ్ చేయవో నేను చూస్తాను. ఏమిటి? ఏం చేస్తావే? వద్దే, వద్దు పద్మావతి. ఏమిటిది? వద్దు వద్దు, రావద్దు, మర్యాద దక్కదు. వద్దు. వస్తే పద్మావతి, నాకు కంగారుగా ఉంది. ఇది నాకు కొత్తే. నాకు మాత్రం ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటి? నువ్వు ఇలా చేస్తే నా కాళ్ళు చేతులు వణికిపోతాయి. అంత వణికేవాడివి ఏం చేయాలి? సైలెంట్ గా ఓ మూలన కూర్చోవాలి కదా. మరి నువ్వేం చేస్తున్నావు? అందరి ముందు నన్ను ఫోన్లు చేయాలని చూస్తున్నావు. అవునే, చూస్తున్నాను. అందుకే నీకు ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. వద్దు పద్మావతి, నీకు దండం పెడతానే, నీ కాళ్ళు పట్టుకుంటానే. దండాలు పెడితే కనికరించే రోజులు పోయాయి బావా. ఈ మాత్రం దానికి పిల్లలు కావాలని ఓ గొడవ చేస్తున్నావు. ఇంకోసారి గనుక ఈ పద్మావతి ముందు పిల్లలు కావాలన్నావనుకో, నెల తిరక్క ముందే నెల తప్పేలా చేస్తా. జాగ్రత్త. బాబోయ్, ఇది మామూలుది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్. మన పక్కింటి సరోజ గారిని పిలిచానమ్మా. తర్వాత మన పక్క వీధిలో స్వప్న గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా చెప్పాను. నేను కూడా ఒక 3 చెప్పేశానత్తయ్య. నువ్వు 3కి, నేను 5కి. ఇంకొకరు వస్తే సరిపోతుంది. అవునత్తయ్య, 9 మంది అవుతారు. అవునవును. ఆ ఒక్కదాన్ని నేనే అనుకోండి, మీ 9వ ముత్తైదుని నన్నే అనుకోండి. మీకు ముత్తైదు దొరికినట్టు అవుతుంది, మీ మొక్కు తీరుతుంది. ఓసేయ్, నీ మొహానికి తామరొస్తే ఎలా ఉంటుంది? చి, దరిద్రంగా ఉంటుంది కదా. నీ ప్లాన్ కూడా అచ్చం దరిద్రంగా ఉంది. ఇంకెప్పుడు ఏదో సలహాలు ఇవ్వకు. మా పూజ ఎలా చేసుకోవాలో బాగా తెలుసు. చూసారా ఆంటీ, చూసారా?
ఎంతేసి మాట్లాడుతుందో. హే త్రిపుర, నువ్వేంటికి ఏమీ కావే. 2 రోజులైతే నేను ఈ ఇంటికి కోడలవుతాను. అప్పుడు నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాను. నువ్వు దాన్ని ఎప్పుడో బయటికి నెడతావు, కానీ దాని కోపం వచ్చిందనుకో ఇప్పుడే బయటికి నెట్టేస్తుంది. ఎందుకు నెడుతుంది? అసలు ఎందుకు నెడుతుంది? ఏం తప్పు చేసిందని? పాపం పూజగా చేసుకుంటా అంది. ఏ ఆ మాత్రం పూజ కూడా పనికిరాదా? దేవుడి పూజ కూడా మీరు రానివరా? హలో, అసలు దేవుడి పూజకి ఎవరిని రానివ్వాలో ఎవరిని రానివ్వకూడదో మాకు బాగా తెలుసు. అసలు మీ మొహాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? పొద్దున్న లేచి దేవునికి దండమైన పెడతారా? కనీసం నెలలో ఒక్కసారైనా దేవుణ్ణి తలుచుకుంటారా? సడన్ గా ఇప్పుడు వచ్చేసి పూజలో పార్టిసిపేట్ చేస్తాం, పూజని ఘనంగా నిర్వహిస్తామని చెప్తే నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ పిచ్చోళ్ళేం లేరు. మీరు వస్తున్నారంటేనే నాకేదో డౌట్ గా ఉంది. పూజ వంకతో వచ్చి పూజ ఎక్కడ నాశనం చేస్తారో అని భయంగా ఉంది. వెళ్ళండి. నేను మాటిస్తున్నాను పద్మావతి, అలాంటిదేమీ జరగదు. నన్ను నమ్ము. మాయా, నువ్వు పూజకు వెళ్ళవే. దీనికి నువ్వు సపోర్టా? ఒక్కసారి నేను వద్దు అని డిసైడ్ అయ్యాక ఎవ్వరు రికమెండ్ చేసినా రానిచ్చే ప్రసక్తే లేదు. చూడు, మేం మంచోళ్ళం కాబట్టి ఎంతో ఓర్పుతో సహనంతో అడుగుతున్నాం. తేడా వచ్చిందో ఏం చేస్తారు? పూజ ఆపేస్తారా, లేదా మమ్మల్ని అందరినీ కొట్టేసి మీరే పూజ చేసుకుంటారా? తేడా వస్తే అలా జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంతే. ఏం కూసారే? ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి గొడవ? ఎందుకు మీ మధ్య గొడవ వచ్చింది? చూడు బావా, మాయని పూజలోకి రావద్దంటే కుదరదు అంటుంది. తనని రానివ్వకపోతే రచ్చ చేసి పూజ ఆపేస్తారంట. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఏయ్ మాయా, నీకేం కావాలి? పూజలో ఇన్వాల్వ్ అవ్వాలి, అంతే కదా? అవును శ్రీను, మేం కూడా ఈ వరలక్ష్మి వ్రతం చెయ్యాలి, అంతే. ఓకే, సింపుల్. ఈ మాత్రం దానికి గొడవ ఎందుకు? ఇద్దరికీ కలిపి ఓ పరిష్కారం చెప్పనా? ఈయనొకరు ఏదో పరిష్కారం చెప్తారంట. పరిష్కారం ఏంటది? ఫస్ట్ పద్మావతి పూజ చేసుకుంటుంది, ఆ తర్వాత పద్మావతి వెళ్ళాక మీరు వెళ్ళి పూజ చేసుకోండి. సింపుల్. ఒరే పిచ్చి విధవా, పూజ అంటే ఒక్కసారి చేస్తారా? 10 మందుంటే 10 సార్లు చెయ్యరు. అయితే నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. ఏంటది? బయటికి వెళ్ళండి, ఏ చెట్టు దగ్గర పుట్ట దగ్గర కూర్చోండి, ఆవిడే వరలక్ష్మీదేవి అనుకుని పూజ చేసుకోండి. ఎలా ఉంది మన ప్లాను? బానే ఉంది, ఆ పని చేయండి. వెళ్ళండి. కుదరదు. మేం కూడా ఇదే ఇంట్లో మీతో కలిసి పూజ చేయాలి. కాదు కూడదు అంటే పరిస్థితుల్లో చేయి దాటిపోతాయి. ఏది? దాట నీవే చూద్దాం. ఇప్పుడు మీరు ఈ పూజ కోసం తెచ్చిన సామాన్లు నేను నాశనం చేయకపోతే నా పేరు మాయే కాదు. వేవి, చెయ్యి వేసావంటే విరగొట్టేస్తానేమనుకుంటున్నావు? ఏంటే నువ్వు విరగొట్టేది? అయ్యో పద్మావతి, ఆవేశపడకే. అసలే నీకు పిల్లలు లేరు. జరగనాది ఏదైనా జరిగితే పిల్లలు పుట్టరు. నా మాట విను. ఆవేశపడ్డావే అనుకో, జీవితాంతం పిల్లలు పుట్టరు చెప్తున్నాను. నువ్వు ఆగు బావా. పవిత్రమైన పూజ సామాగ్రిని ఇల్లంతా చల్లి నాశనం చేస్తావటే నిన్ను. వదిలేయమ్మా, గట్టిగా కొడితే చచ్చిపోయేలా ఉంది. మళ్ళీ చెప్తున్నాను విను.
ఈ ఇంట్లో పూజ ఈ ఇంటి కోడలు మాత్రమే చేయాలి. కాదని ఏ పిచ్చి మొహందైనా మధ్యలో వచ్చిందో వాళ్ళంతా చూస్తాను చెప్తున్నా. ఆగు. నువ్వు చేసిన ఈ వెధవ పనికి పూజ సామాగ్రి అంతా నాశనమైంది. మర్యాదగా దీనికి నష్టపరిహారం కట్టి వెళ్ళు. ఎంత? 10,000. అన్ని కలిపిన 10,000 ఉండవుగా పద్మావతి. కొట్లోకి వెళ్ళి కొంటే 3,000. ఈ పద్మావతి అమ్మితే 10,000. ఇస్తావా? మళ్ళీ ఇంకోసారి ఇచ్చేస్తాం. ఇదిగో పద్మావతి డబ్బులు. ఈ పూటకి ఇది చాలు. ఇంకోసారి మధ్యలో వేలు పెడితే వీటికి 10 టైమ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. వెళ్ళ. ఆ 2 దెయ్యాలకి బాగా బుద్ధి చెప్పావమ్మా. వాళ్ళిద్దరూ మాటలతో చెప్తే వినే రకాలు కాదత్తయ్య. అందుకే చేతులతో చెప్పాల్సి వచ్చింది. చిచ్చి, పూజ కోసమని వెళ్ళి ఫైన్ కట్టి రావాల్సి వచ్చింది. ఏమీ చేయకుండానే 10,000 రూపాయలు పోయాయి. ఏమీ చెయ్యకపోవడం కాదు, నువ్వు రచ్చ చేయడం వల్ల పోయాయి. అయినా నయానో భయానో ఏదో బ్లాక్ మెయిల్ చేసి దక్కించుకోవాలి గాని అలా పూజ సామాగ్రి మొత్తం నాశనం చేయడం ఏంటే? అది ఇంకా మంచి మూడ్లో ఉంది కాబట్టి 10,000తో సరిపెట్టింది. లేదంటేనా 1,00,000 రూపాయలు కట్టమన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పుడు నా 10,000 ఎలా వస్తాయి? తూరు పెట్టు. ఇటు అటు తిరిగి దండం పెట్టుకో. ఆ? తూర్పుకి తిరిగి దండం పెట్టాలా? చెత్త మొహందానా, ఇదంతా అసలు నీ వల్లే జరిగింది. నేను ఎప్పుడైనా పూజలు చేశానా? అసలు చేయించానా? పూజలో నాకు ఒక్క ముక్కు కూడా తెలీదు. ఏదో పూజల వంకుతో వెళ్ళిపోయి పద్మావతి కాపురంలో చిచ్చు పెడదామన్నావని తల దూర్చాను. కానీ లేదంటేనా మూసుకొని నా దారిన నేనుండేదాన్ని. కనీసం 10,000 మిగిలేవి. ఓసై పిచ్చిదానా, నువ్వు ఆలోచించాల్సింది ఈ రోజు పోయిన 10,000 గురించి కాదే, రేపు రాబోయే 10 కోట్ల గురించి. ఆ, అలా ఆలోచించే ఇప్పుడు నిండు 0 అయింది. ఏమైనా చెయ్యాలంటే నువ్వే చెయ్యి. ఇదిగో, హనుమంతుని శక్తి తనకి తెలియనట్టుగా నీ శక్తి నీకు తెలియట్లేదే. నువ్వు గనక ఒకసారి రంగంలోకి దిగావంటే 10,000 పోతాయి అంతేగా. ఛీ, కాదే, ఆ పద్మావతి నీతో చచ్చినట్టు పూజ చేయించాల్సిందే. ఏంటి వచ్చిన నష్టం సరిపోలేదా? మళ్ళీ వెళ్ళి సమర్పించుకోమంటావా? నా వల్ల కాదు తల్లు. నీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే నువ్వే వెళ్ళు. ఆ రాక్షసితో నేను పడలేను. చిచ్చి, నువ్వెంత పిరికిదాను అనుకోలేదు. అవును, నేను పిరికి దాన్నే, పనికి మళ్ళీ దాన్నే, వేస్ట్ దాన్నే. నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకో, కానీ నన్ను మాత్రం వదిలి. అది కాదే మాయా. అమ్మ తల్లి, అసలే నా బుగ్గలు బూరెల్లో ఉంటాయి. ఆ పద్మావతితో కొట్టించుకొని బన్నుల్లో తయారవుతున్నాయి. నీ బుగ్గలు కాస్త లోపలికున్నాయిగా, నువ్వు వెళ్ళి కొట్టించుకో, అవి బూరెల్లా తయారవుతాయి. అంతేగాని నన్ను మాత్రం దీనిలో ఇన్వాల్వ్ చేయకు. నీకు దండం పెడతాను. ఓసే పిచ్చిదానా, ఇప్పటికే నా మాటలు ఎన్నోసార్లు విన్నావు. ఈ ఒక్కసారి విను. సక్సెస్ అవ్వకపోతే వచ్చి నీ చెప్పుతో నన్ను కొట్టు. నిజమా? ఎస్. ఏ చెప్పుతో కొట్టమంటావో చెప్పు. త్వరగా నేను చెప్పుతో కొట్టాలి. నీకు పని పూర్తి చేయడం కన్నా నన్ను చెప్పుతో కొట్టాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నట్టుందే. అవును, నీ వల్ల ఇప్పటికీ 100 సార్లు తన్నులు తిన్నాను. నేను ఎలా కొట్టాలా అనుకుంటున్నాను. కనీసం ఈసారి నువ్వు వేసిన ప్లాన్ లో ఊడిపోయి నిన్ను కొడితే గాని నాకు మనశ్శాంతి ఉండదే. నీకు అవకాశం ఇవ్వనులేవే. ఇస్తావో లేదు, ముందు ప్లాన్ చెప్పు. సింపుల్. ఆ పద్మావతి నిన్ను పూజలోకి రానివ్వాలంటే ఒకటే మార్గం. ఏంటది? నీ చావు, నీ చావు, నీ చావు. చావా? ఎస్. నేను చావడం ఏంటి? ఇట్రా. ఇప్పుడు ఈ కత్తితో నిన్ను కసుక్కుమని పొడిచాననుకో, నువ్వు చచ్చిపోయావనుకో, ఇంట్లో వాళ్ళందరూ ఏమైంది అంటారు. మీరు పూజలోకి రానివ్వలేదని కత్తితో పొడుచుకుంది అంటాను. దాంతో వాళ్ళందరూ షాక్ అయిపోయి ఇంత దారుణాన్ని కొడిగట్టాలా? ఇంకోసారి అడుగుంటే
మేం పూజలోకి రానీకపోయేవాళ్ళమా అంటారు. అప్పుడు నువ్వు వెంటనే నవ్వుతూ అని పైకి లేస్తావు. ఏంటంటే మిమ్మల్ని ఒప్పించాలని నేను ఇలా నాటకం ఆడాను అంటావు. ఫస్టులో కోపడినా లాస్టులో ఇలాంటి అఘాయిత్యం చేసుకుంటావన్న భయంతో నిన్ను పూజలోకి రాణిస్తారు. ఎలా ఉంది నా ప్లాన్? మర్డర్ ప్లాన్. ఈ ప్లాన్ ని కొంచెం రివర్స్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకు? హ, ఏం లేదు, సేమ్ కత్తి నేను తీసుకుంటాను, నిన్ను పొడిచేస్తాను. నువ్వు పడిపోతావు, అందరూ వస్తారు, అడుగుతారు. సేమ్ మ్యాటర్ నేను చెప్తాను, అప్పుడు నన్ను పూజలోకి వెళ్ళనిస్తారు. ఎలా ఉంది నా ప్లాన్? నీ మొహన్లా ఉంది. నువ్వంటే శ్రీనివాస్ గారి లవర్ బే. చచ్చిందంటే బాధపడతారు, కేసు అయింది అని భయపడతారు. ఎందుకు భయపడతారు, ఎందుకు బాధపడతారు? ఇది లాజిక్కే కదా, అందుకే సరిగ్గా నించో, నిన్ను కత్తితో పొడిచేస్తాను. ఆగు, ఆగు. మరి నేనే ఏదో ప్లాన్ చేసి సూసైడ్ నాటకం ఆడతాను. వెరీ గుడ్. నీతో ఇలా చెప్పించాలనే అలా అన్నాను, కానీ అందరికీ చెప్తాడు, ఏం చేయడు. మీ క్లీనింగ్ అయిపోతే నాకు టిఫిన్ పెడితే ఎంచక్కా తింటాను. నువ్వు ఆగరా అమ్మా త్రిపుర. ఇవన్నీ తీసుకెళ్లి అక్కడున్న గోవుకు పెట్టరా అమ్మా. ఎందుకు గోవులకు పెట్టడం? పంచామృతం చేయండి, అద్భుతంగా ఉంటుంది. వలుచుకొని తినచ్చుగా, మొత్తం నువ్వే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏంటే ఎవరో చచ్చినట్టు అలా రంకెలు వేస్తున్నావు? ఏంటే విషయం? నేను చాలా మంచితనంతో, మర్యాదతో, గౌరవంతో నేను కూడా మీతో పాటు పూజ చేస్తాను అన్నాను. కానీ మీరేం చేశారు? నన్ను చావు కుట్టారు. ఇంకోసారి పూజ గీజ అంటే చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు. అదంతా మీ వర్షన్. ఇప్పుడు నా వర్షన్ చెప్తాను, వినండి. మీరే గనక నన్ను పూజ చేయనివ్వకపోతే ఇప్పుడే ఇక్కడే ఇదిగో ఈ పాయిజన్ తాగి సూసైడ్ చేసుకుంటాను. ఏంటి బెదిరిస్తున్నావా? సూసైడ్ చేసుకోవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? అది కూడా పూజ కోసం అంటే నవ్విపోతారు జనాలు. నీ వెద విషయాలన్నీ పక్కన పెట్టి ఆ టానిక్ సీసా బయటపడే వెళ్ళ. ఏంటి ఇది టానిక్ అనుకుంటున్నావా? అది నిజంగానే చావడానికి డిసైడ్ అయ్యి పాయిజన్ తెచ్చుకుంది. వద్దమ్మా, అలాంటి పిచ్చి పని చెయ్యకు. అసలు ఏం జరిగిందని ఇప్పుడు పాయిజన్ తాగుతానంటున్నావు? అర్ధాంతరంగా ఎందుకు చావాలనుకుంటున్నావు? నీకు ఇంకా అర్థం కాలేదా అమ్మా? భూమికి భారం తగ్గించాలనుకుంటుంది. అసలే కొంచెం భారం కదా. ఇదిగో మాయా, ఆ పాయిజన్ సీసా ఇటివ్వు. మళ్ళీ నీకు ఎప్పుడైనా అవసరం అయినప్పుడు నేనే తీసుకొచ్చిస్తాను. రోజు కొంచెం తాగి చచ్చిపోదు గాని మొత్తం ఒకేసారి ఎందుకు? బావా నువ్వు ఆగు. ఏయ్ మర్యాదగా సీసా బయటపడేవే. నేను పడేను. నన్ను పూజలో జాయిన్ చేసుకోవడానికి ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోను. అయితే నేను తాగేస్తాను. ఇది గనక పాయిజన్ తాగి చస్తే దానికి కారణం నువ్వే, నాకేం సంబంధం లేదు. ఇది ముందే సూసైడ్ నోట్ రాసి మరీ పాయిజన్ బాటిల్ తెచ్చుకుంది. ఏంటే సూసైడ్ నోట్ రాసిందా? ఎస్. నా చావుకి కారణం పద్మావతి త్రిపుర అని రాశాను. ఇప్పుడు నేను చచ్చినా లేదా హాస్పిటల్ పాలైనా పోలీసులు వస్తారు, మీ ఇద్దరిని స్టేషన్ కి తీసుకెళ్తారు. మరి ఆ ముక్క చెప్పవే, లేటెందుకు? తాగే. రే శ్రీనివాసు, అదేమ్మా, తాగాలి అంటుంది కదా, అందుకే తాగు అంటున్నాను. డిస్కషన్లు అనవసరం. చెప్పండి, పూజకి రమ్మంటారా చావమంటారా? వీళ్ళు చెప్పరే, నా డెసిషన్ నేను తీసుకుంటాను. పూజ చేసుకోనివ్వలేదని ఓ మహిళ ఆత్మహత్య రేపొద్దున టీవీలో వస్తుంది. పద్మావతిని పోలీసులు అరెస్ట్ చేస్తారు.
అది కూడా టీవీలో వస్తుంది. అది చూసి మీరందరూ ఎంజాయ్ చేయండి.